అందరికీ నమస్కారం. మరి ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుందంటే దానికి ప్రధాన కారణం మన పోలీసు వ్యవస్థ. వారు కుటుంబాలను త్యాగం చేసి మరి వారి యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి మరి ఎంతోమంది మానవ ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో పోలీసు వ్యవస్థ అని చెప్పేసి మేము సగౌరవంగా చెప్పుకుంటూ ఉన్నాం. మరి అటువంటి పోలీసు వ్యవస్థకు మరి పెండింగ్లో ఉన్నటువంటి 21 టీఏ బిల్లులను మరి అదేవిధంగా 2 SLS బిల్లులను మరి అదేవిధంగా ASLS బిల్లులను మరి అదేవిధంగా DAలను ఇలాగా అన్నీ కూడా మరి ప్రభుత్వాలు వాళ్ళని వెనకబాటుతనానికి గురి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వెనకబాటుకి కారణం ఈ యొక్క బిల్లుల్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, విధి నిర్వహణలో వాళ్ళు ఇంకా ఉన్నతమైనటువంటి మరి సేవలు అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అలాగే విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ రోజున ఈ యొక్క భారతదేశంలో పుట్టినటువంటి పౌరులు కానివ్వండి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరులు కానివ్వండి, ఎవరైనా సరే మరి ధైర్యంగా రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే మరి మహిళలు సైతం ఈ రోజున అర్ధరాత్రి పూట కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు స్వతహాగా వెళ్ళగలుగుతున్నారంటే ఆ యొక్క పోలీసు వ్యవస్థ యొక్క మరి త్యాగాలని చెప్పేసి పోలీసుల యొక్క మరి వారి యొక్క విధి నిర్వహణ ఎంత గౌరవంగా ఉందో మనం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి పోలీసు వ్యవస్థ లేనిదే ఎక్కడైనా చిన్న అరాచకం జరిగితే మరి దాన్ని పట్టించుకునేటటువంటి నాదుడు ఉండడు. ఇంట్లో జరిగితే పక్కింటోడే కనీసం అడిగేటటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కాయ కష్టం వచ్చినా, ఏదైనా దొంగతనం జరిగినా, లేదు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి అక్కడ నష్టపోయినటువంటి కుటుంబాలకు ఆసరాగా మేము ఉన్నామనేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ వ్యవస్థలో పోలీసు వ్యవస్థేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి పోలీసు వ్యవస్థకు కావలసినటువంటి సౌకర్యాలను ఎందుకు మరి ఈ యొక్క ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయో మాకు అర్థం కావటం లేదు. సపోజ్ మేమే ఉన్నాం, ఎవరి దాకా ఎందుకు మేమే ఉన్నాం. మా ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఏదైనా ఒక ధర్నా కార్యక్రమం పెట్టినా, లేదు మేము ఏదైనా ఒక ఊరేగింపు కార్యక్రమం పెట్టినా, లేదు మేము ఏదైనా సేవా కార్యక్రమం పెట్టినా మాకు ముందుగా సపోర్ట్ చేసేది, మాకు సెక్యూరిటీ ఇచ్చేది, మా మీద ఎటువంటి దాడులు కానీ ఎటువంటి అరాచకాలు కానీ జరగకుండా మమ్మల్ని రక్షించేది పోలీసు వ్యవస్థే. మరి అటువంటి పోలీసు వ్యవస్థకు రావాల్సినటువంటి DAలను కూడా మరి ఈ ప్రభుత్వాలు ఇవ్వట్లేదంటే వాళ్ళ కుటుంబాలు ఎలాగ గడుస్తాయని మేము ఈ రోజున మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వారి కుటుంబాల్లో వారి భార్య బిడ్డలతో పాటు మరి తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మరి హోంగార్డ్ నుంచి DGP వరకు కూడా ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి రావాల్సినటువంటి DAలను ఆపడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. గత ప్రభుత్వమే కానివ్వండి, నేటి ప్రభుత్వమే కానివ్వండి, ఏ ప్రభుత్వం వచ్చినా మరి మనకి రక్షణగా ఈ రోజున కౌన్సిలర్ కానించి MP దాకా కూడా మరి అలాగే రాష్ట్ర మంత్రి కానించి కేంద్ర మంత్రుల దాకా ప్రధానమంత్రి రాష్ట్రపతి దాకా మన రక్షణని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఈ రోజున మనకు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి పోలీసు వ్యవస్థ మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలాగో విస్మరించింది, వీళ్ళ యొక్క బిల్లుల్ని వాళ్ళు వాడేసుకొని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి
మనందరం కూడా చూసాం. మరి మేము ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున నేటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఈ యొక్క టీఏడిఎల్తో పాటు మరి ఏదైతే పోలీసు వ్యవస్థకి ఉన్నటువంటి ప్రతి ఒక్క వెసులుబాటుని వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో మనకి రక్షణ చేసేటటువంటి వాళ్ళు ఏదైనా రేపొద్దున విస్మరణకు గురవుతే మనం అగోగేమ చేరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు రక్షణ కల్పించేదే వాళ్ళని మనం శుభ్రంగా చూసుకుంటే రానున్న రోజుల్లో మనకు కూడా గౌరవం పెరుగుతుంది. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి మరి పోలీసు వ్యవస్థలో మరి హోంగార్డ్ కానించి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్, అలాగే డిఎస్పి, అడిషనల్ ఎస్పీ గారు, ఇలాగా డీజీపీ గారి దాకా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని నేటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని తన సమస్యగా మరి ఈ రోజున పరిష్కారం చేస్తున్నటువంటి మరి నారా లోకేష్ గారికి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వీరి యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ముద్దాడ గణేష్ భవానీ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్.